హైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో P4 మొదటి వార్షికోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, గూడూరు ఆర్డీఓ సత్యనారాయణ. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పంచాయతీరాజ్ మరియు నీటిపారుదల శాఖలో ATO కార్యక్రమంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల నిరసన కార్యక్రమంలో ఆర్డీఓ సత్యనారాయణకు వినతి పత్రం అందజేత. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో సోమవారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచనలతో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు P4 కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, గ్రామాల్లో ఆర్థికంగా ఉన్న వారిని ఇక సంప్రదించి P4 కార్యక్రమానికి సహకారం అందించేలా అధికారులు, నాయకులు కార్యాచరణ రూపొందించాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో P4 మొదటి వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, గూడూరు ఆర్డీఓ సత్యనారాయణ పాల్గొన్నారు. P4 కార్యక్రమానికి సహకరించిన వారిని ఎమ్మెల్యే, ఆర్డీఓ సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు తీసుకువస్తారని, గతంలో జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టారని గుర్తు చేశారు. నేడు P4 కార్యక్రమంలో ధనవంతులైన వారి నుండి సహాయం తీసుకొని పేదలకు మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే కొంతమంది దాతలు తమ సహాయ సహకారాలు అందించారని, ఇంకా గ్రామాల్లో ఎవరైనా దాతలు ఉంటే వారిని గుర్తించాలని సూచించారు. ఆర్డీఓ సత్యనారాయణ పేదరికం లేని రాష్ట్రాన్ని చేయటానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని, నియోజకవర్గ వ్యాప్తంగా 16,361 పేద కుటుంబాలను గుర్తించడం జరిగిందని, దాతల సహకారంతో రాబోయే రోజుల్లో వీరి అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ మధుసూదన నాయకులు, చెంచురామయ్య, శ్రీనివాసులు, రహీం, ఇజ్రాయెల్, పెంచలయ్య, వెంకటేశ్వరరాజు, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాడు, ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు, పబ్లిక్ ఎక్స్పెండిచర్తో పైకి వచ్చాడు. గివ్ బ్యాక్ టు సొసైటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అవసరం ఉంది. మనం అందరం మనుషులుగా ఉంటే మనం పైకి వచ్చాం. మనతో పుట్టిన వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఏమవుతాయని ఈరోజు దానివల్లే ఆ 2020 హైదరాబాద్ అర్థంగా డెవలప్ అయిందంటే అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు లేదని చెప్పుకొని నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు మొత్తం దేశం మొత్తం మీద పర్కాపిటా ఇన్కమ్ హైదరాబాద్ ఎక్కువ. దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఇంతకుముందు ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు, కానీ ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడ్డాడు? ఏ ముఖ్యమంత్రి పేద ప్రజల సంక్షేమ కార్యక్రమంలో ముందంజలో ఉన్నాడు? ఏ ముఖ్యమంత్రి వినూత్నమైన ఆలోచనను మనసులో ఉంచుకొని ప్రజల కోసం దాన్ని చేస్తున్నాడు అనే విషయాన్ని కూడా మీకు కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఈ P4 ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడినటువంటి ఈ P4 కార్యక్రమం ద్వారా మొట్టమొదట గూడూరులో సంయుక్త సేవా సంస్థ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు ఫోన్ చేసి అంటే నేను అడగదా అన్నని, ఆయనే ఫోన్ చేసి అయ్యా సునీలయ్య, నేను గూడూరులో సెంట్రల్ లైటింగ్ చేస్తున్నారు, మీరు దానికి సంబంధించిన లైట్లు అన్నీ కూడా వేస్తాను, అక్కడక్కడ విగ్రహాలు పెడతాను, సైన్ బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్తే నేను కమిషన్ గారిని ఫోన్ చేసి, సార్ అశోక్ గారు వస్తాడు చూడండి అంటే దాదాపు 25 లక్షలు పెట్టి ఈరోజు గూడూరులో లైటింగ్ కమిషన్ గారు వేయించారు. తర్వాత అవన్నీ కూడా ఆ విధంగా ఎల్లోలో గూడూరు ఎగిరిపోతుందంటే దానికి కారణం సంయుక్త సేవా సంస్థ అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు గూడూరు మున్సిపాలిటీకి అవసరం, కొన్ని ఓట్లు కూడా వేయలేదన్నా, అవి కూడా త్వరగా వేయాలని చెప్పి కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా పెన్వర్ కంపెనీ మీకు అంతా తెలుసు, మధు గారు ఒక మంచి మనిషి, పేద ప్రజల విషయంలో ఎప్పుడు కూడా సహాయం చేసేటువంటి వ్యక్తి. ఇక్కడ మన రెట్టపల్లి గ్రామంలో ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్లో చాలా దారుణంగా గదులు ఉన్నాయి, కాంపౌండర్ ఉంటే నేను చేస్తానని చెప్పి ముందుకు వచ్చి దాదాపు 5 నుంచి 6 లక్షల వరకు తాత్కాలికంగా ప్రజెంట్
ఇంకా కూడా ఏమన్నా డబ్బులు అయితే కూడా పెట్టేదానికి కన్వల్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా భాస్కర్ రెడ్డి గారు తుఫాన్ అప్పుడు మొత్తం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా భోజనాలు పెట్టి శానిటేషన్ కూడా ఉచితంగా చేసినటువంటి మంచి వ్యక్తి మా నెట్ భాస్కర్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా కిరణ్ కుమార్ గారు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ఇక్కడ సీనియర్ నాయకులు, ఆయన కూడా వారానంతపురంలో కూడా స్కూల్ పెయింటింగ్ అలాగే ఫెన్సింగ్ మొత్తం కూడా ఏర్పాటు చేశారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తానంటే వీళ్ళందరినీ ఆదర్శం తీసుకొని గూడూరులో ఉన్నటువంటి కంపెనీలు కానీ డబ్బున్న వాళ్ళు కానీ ఈ యొక్క పేద ప్రజల కుటుంబాలను దత్తత తీసుకోవడం కానీ అలాగే డెవలప్మెంట్ చేయడం కానీ కోఆపరేట్ చేస్తే మీ అందరి, ఎందుకంటే డబ్బులు ఉంటాయి, వాళ్ళు ఇవ్వాలి ఉంటారు మనసులో, కానీ అడిగేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరు కూడా. కాబట్టి మమ్మల్ని అడగలేదు నేను గమ్ముతాను. అట్లా లేకుండా మనము మీ వార్డుల్లోనూ మీ గ్రామాల్లో ఎవరైతే ఇతర దేశాల్లో స్థిరపడ్డారో, ఎవరైతే పేద ప్రజలకు సహాయం చేయాలని మనసులో ఉంటుందో వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఖచ్చితంగా మీకు అండగా ఉండి ఈ B4 విజయవంతమైనందుకు కృషి చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడే నేను వచ్చేటప్పుడు మా మిసెస్తో మాట్లాడొచ్చాను. B4 వెళ్తున్నాను, ఆల్రెడీ సిమెంట్ అంగడి పెట్టిలో దాని ద్వారా ఎంతో కొంత గూడూరు మున్సిపాలిటీలో ఇవ్వాలని చెప్తే మా చర్చిలో ఉన్న రైతుల పార్క్ కావాలని చెప్పి అడిగాడని చెప్పి తెలిసింది మనం చూశాను నేను. కాబట్టి దానికి సంబంధించినటువంటి జిమ్కు సంబంధించినటువంటి వాటికి నేను వ్యాపారంతో ఇస్తానని చెప్పారు. కమిషనర్ గారు కూడా ఇప్పుడే ఆ మాట చెప్పాను. అలాగే దాన్ని కమిషనర్ గారు త్వరగా అవన్నీ కూడా క్లీన్ చేసి ముందు ఈ జిమ్కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా తెచ్చిపెడతాం సార్. తర్వాత ఆ లైబ్రరీ కూడా కట్టాలని చెప్పి కూడా చెంచలమయ్యమని అడిగాడు. దానికి కూడా ఖచ్చితంగా దాతల్ని పెట్టి ఆ లైబ్రరీ కూడా మన హయాంలోనే B4 ద్వారా ఉన్నాయి నోట్ చేసుకున్నాను, అవి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చూస్తే మొత్తం 5 మండలాల్లో కూడా 16,361 కుటుంబాలను మనం గుర్తించడం జరిగింది, బంగారు కుటుంబాలు అని చెప్పేసి. వీళ్ళని అడాప్ట్ చేసుకోవడానికి 752 మంది మనం మార్గదర్శకుల్ని ఐడెంటిఫై చేసి ట్యాగ్ చేయడం జరిగింది. అయితే ఇంతవరకు యాక్టివిటీ అయితే మనం ఇంకా ఈ యాక్టివిటీస్ని స్టార్ట్ చేయలేదు, కానీ ట్యాగింగ్ వరకు అయితే జరిగింది. ఇంకా అంటే 752 మంది కలిపి 13,759 మంది ఫ్యామిలీస్ని ట్యాగ్ మార్గదర్శకులుగా అడాప్ట్ చేసుకున్నారు. ఇంకా కొంతమందిని అడాప్ట్ చేసుకోవాల్సిన సందర్భంలో వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈ కార్యక్రమాన్ని అంటే ఫైనాన్షియల్గానే కాదు, సామాజికంగా అప్పుడు అందరూ భక్తులు కూడా చెప్పడం జరిగింది. మెంటర్గా కూడా అంటే ఒక పూర్ ఫ్యామిలీలో ఉన్న ఒక విద్యార్థి బాగా చదువుకునే విద్యార్థి కానీ స్పోర్ట్స్లో బాగా రాణించేవాడు కానీ తర్వాత తమ కెరియర్ ఎలా ముందుకెళ్ళాలని తెలియని కూడా చాలామంది ఉంటారు సొసైటీలో. వాళ్ళని మంచిగా గైడ్ చేసి మనకున్న ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో గవర్నమెంట్లో సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, వాళ్ళు తర్వాత ఇంటర్మీడియట్ ప్రీ ఎడ్యుకేషన్ కానీ, తర్వాత స్పోర్ట్స్ అకాడమీ కానీ, స్పోర్ట్స్లో కూడా వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కెరియర్ గైడెన్స్ ద్వారా కూడా మనం ఈ కార్యక్రమంలో వాళ్ళని డెవలప్ అయ్యే స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. మరి ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములైన మనకి ఇక్కడ కమ్యూనిటీ అడాప్షన్ కింద కొంతమంది మనకి మన కాన్స్టిట్యున్సీలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళని సందర్భంగా ఈ ప్రోగ్రాంలో ఈరోజు మనం గవర్నమెంట్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా సన్మానించడం కూడా ఈ కార్యక్రమంలో ఒక అంశం. మరి వాళ్ళు సంయుక్త సేవా సంస్థ వారు గూడూరు వారు మరి ఇప్పటి వరకు వాక్ డెవలప్మెంట్, రోడ్ రిపేర్లు, తోపుడు పనులు, శ్మశాన గోడలకు పెయింటింగ్స్, నేమ్ బోర్డ్స్, ఇతర పనులకు దాదాపు 26 lakhs రూపీస్ ఖర్చు పెట్టున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా అభినందించాలి వారికి, సంయుక్త సేవా సంస్థ వారికి. అదేవిధంగా ఫెన్వర్ సీ ఫుడ్స్ వారు కూడా చెలుకూరు మండలంలో జడ్పీఎస్ ఎన్ఆర్పల్లి జడ్పీఎస్కి అదనపు తరగతికి 5,05,000 ఖర్చు పెట్టారు. ఇంకా స్కూల్ బిల్డింగ్ ఇంకా కావాల్సిన ఫెసిలిటీస్ ఇంకా ప్రొవైడ్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. వారికి సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీ భాస్కర్ రెడ్డి గారు మరి మనకి న్యాచురల్ కలమిటీస్ టైంలో ఫుడ్ కానీ నీరు కానీ కావాల్సిన
శానిటేషన్ కానీ అన్నింటికి కూడా సహకరించున్నారు, ఫైనాన్షియల్గా మనకు తోడ్పాటు అందించున్నారు. ఈ సందర్భంగా గౌరవనీయులు భాస్కర్ రెడ్డి గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. శ్రీ కిరణ్ కుమార్ గారు ఉదయానందపురంలో స్కూల్ పెయింటింగ్, పెన్సిల్ కూడా సహకారం అందించారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వారికి ఇక్కడ మనకు గౌరవ ఎమ్మెల్యే గారు చేసినట్టుగా వాళ్ళందరినీ కూడా అభినందించబడుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో అంటే ఈ 2047 నాటికి ఈ పేదరికం అనేది పూర్తిగా పోయి అందరూ కూడా అభివృద్ధి స్థితికి వెళ్ళాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టి ఈ కార్యక్రమాన్ని మనందరూ కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ మీ సహకారాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 2025 గౌరవ ముఖ్యమంత్రి గారు P4 అనే వినూత్నమైన ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అట్టడుగులో ఉన్నటువంటి 20% పేదలను, టాప్లో ఉన్నటువంటి 10% వాళ్ళు మార్గదర్శకులుగా ట్రీట్ చేసి వీళ్ళని ఆర్థికంగా కానీ లేదా ఏమన్నా మెంటర్షిప్ కానీ సహాయం చేస్తూ వాళ్ళను కూడా సమాజంలో అభివృద్ధి చేసే విధంగా చేయడం కోసం ఒక వినూత్న కార్యక్రమాన్ని అయితే గౌరవ సీఎం గారు అయితే ప్రారంభించడం జరిగింది. ఈ రోజుకి మొదటి సంవత్సరాన్ని కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈరోజు తిరుపతిలో ముఖ్యమంత్రి గారు సభను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అందువలన ప్రతి ఒక్క నియోజకవర్గ స్థాయిలో ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అందరికీ తెలియజేసి పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమం మన భారతదేశంలో ఎక్కడా జరగనటువంటి కార్యక్రమం మొదటగా ఇక్కడ మనం చేయడం జరుగుతుంది. వాటిని సిబిఐ పీరియడ్ ద్వారా మాకు చైర్మన్గా ఎమ్మెల్యే గారిని ఇవ్వడము, వైస్ చైర్మన్గా ఆర్టీఓ గారిని ఇవ్వడం, వీళ్ళ ద్వారా మేము యూనిట్ల పర్యవేక్షణ అన్ని చేయడం జరుగుతాము. నియోజకవర్గంలో మండలాలన్నింటినీ ఈ రిపోర్ట్స్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసి సంబంధిత అధికారులకి పంపించి సీఎం గారికి డాష్ బోర్డ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి జిఎస్డబ్ల్యూ స్టాఫ్ ద్వారా 16,300 కుటుంబాలని పేద కుటుంబాలుగా, బంగారు కుటుంబాలుగా నమోదు చేస్తున్నాము. ప్రస్తుతానికి 13,000 కుటుంబాలు ఆప్షన్ ప్రక్రియ పూర్తయింది. కానీ ఈ త్వరలోనే మార్గదర్శకులు వాళ్ళని అప్రోచ్ అయ్యి జిఎస్డబ్ల్యూ ద్వారా మ్యాపింగ్ చేసి వాళ్ళను కూడా మార్గదర్శకులుగా తీర్చిదిద్దడానికి సహాయం చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే కమ్యూనిటీ అడాప్షన్స్ గ్రామాలను కానీ లేదా ఒక ఏరియాని కానీ సంయుక్త సేవా సంస్థ వారు కానీ, పెన్వార్ కంపెనీ కానీ ఇటువంటి కొంతమంది కంపెనీస్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కలిసి మన గూడూరు నియోజకవర్గాన్ని పేదరికం లేని నియోజకవర్గంగా చేస్తారని మా ఎమ్మెల్యే గారి నాయకత్వం చేస్తారని కోరుకుంటున్నాను. మన వాళ్ళు ఒక 10% అన్నా మన సొసైటీలో సామాజిక బాధ్యత తీసుకుని 10% అయినా మనం మన ఏరియాలో వాళ్ళు కనీసం 2-3 కూడా మనం అడాప్ట్ చేసుకోగలిగితే వాళ్ళని ఆర్థికంగా చేతులు ఇవ్వడం ఒక పద్ధతి అయితే, ఒక మెంటర్గా ఉండి వాళ్ళకి దిశానిర్దేశం చేసి ముందుకు తీసుకెళ్ళడం కూడా మన పద్ధతిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమం. ఎందుకంటే మనం ఎన్నో దాన ధర్మాలు, ఎన్నో చాకరీ చేస్తున్నా ఎక్కువ దానికి మిగిలిపోకుండా చాలా తెలియకపోవచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మనం వాళ్ళతో మమేకమై ప్రభుత్వంతో పాటు కానీ చేతులు అందిస్తే ఈ రోజు ఉన్నటువంటి ఎన్నో సంస్థలు కూడా మనం ముందు తీసుకొచ్చి ఇందులో కానీ భాగస్వామ్యంగా చేయగలిగితే మనం ఎవరైతే పేదరులైన రాజ్యం నిర్మించాలనేది కలగలుగుతున్నామో అది సాకార దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మన ఐటీ శాఖ, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క కళని సహకారం తీసుకుని మనం ముందుకెళ్తామని చెప్పని తెలియజేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే గూడూరులో ఉన్నటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టి చాలా మందికి మాకు కొంచెం మోటివేషన్ కల్పించి ముందు తీసుకున్నటువంటి మా శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాం. తద్వారా ఏం తెలిసింది, ఆ గ్రామంలో ఇన్ని కుటుంబాలు ధనికులు ఉన్నారు, ఇన్ని కుటుంబాలు నిరుపేదలు ఉన్నారు, ఇన్ని కుటుంబాలు మరి మధ్యతరగతులు ఉన్నారని తెలిసింది. ఆ యొక్క సర్వే ద్వారా అభివృద్ధి చేశారు. అలాంటిదే ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు P4 పెట్టింది ఆ విధంగా అభివృద్ధి చేసి పేదవాళ్ళని అభివృద్ధి చేసేదాని కోసం పెట్టారు. అంటే మామూలుగా 2 రకాలుగా ఈ P4 అభివృద్ధి చేయొచ్చు. ఒకటి ఆర్థికంగా అభివృద్ధి చేయొచ్చు, 2 ఆర్థికేతరంగా చేయొచ్చు. అంటే ప్రస్తుతము జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 20% పైన మరీ నిరుపేదలు ఉన్నారు అనేది గవర్నమెంట్ అంచనా చేస్తుంది. ఆర్థికంగా బాగా నిలదొక్కొని స్థితిమంతులుగా కొంచెం బాగా ఉన్నవాళ్ళు
ఒక 10% పై ఉన్నారని తెలిసింది. అయితే ఎప్పుడు కూడా సరే ప్రభుత్వమే ఇతర దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలంటే అది కష్టతరం కాబట్టి ధనవంతులైనటువంటి వాళ్ళని వాళ్ళు వేరే వేరే కార్యక్రమాలకి అనవసరంగా చేయకుండా వాళ్ళ ఏరియా పరిధిలో ఉన్నటువంటి చాలామంది వాళ్ళకంటే తక్కువ ఉన్నటువంటి నిరుపేదల్ని వారు కానీ ఆర్థికంగా సామాజికంగా కానీ సహాయం చేయగలిగితే వీళ్ళను కూడా పైకి తీసుకొచ్చేదానికి చాలా ముఖ్యంగా ఇది తోడ్పడుతుందని ఒక ముందు చూపుతూనే ఈ P4 కార్యక్రమం పెట్టాడు. మన రాష్ట్రంలో ధనికులు 10%, పేదలు ఉన్నారు, చాలామంది దాతలు ఉన్నారు. వాళ్ళు తెలియకుండా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆర్థికంగా కూడా వాళ్ళందరినీ ఆదుకొని వాళ్ళు కూడా మనతో సమానంగా చూసుకోవాలనే కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం ప్రారంభించాడు. ఈ అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు. పేదరికంలో ఉండే మట్టిలో మాణిక్యాలు గుర్తించి వారికి సరైన ఆర్థిక సహాయం లేక కొంతమంది వెనకబడిపోయిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిని గుర్తించి సహాయం చేయడం కావచ్చు, అలాగే నిరుపేదలకి వారి బ్రతుకులు కల్పించడానికి కావచ్చు, సరైన మార్గదర్శకులుగా నిలబడి ఆ కుటుంబాన్ని దత్తత తీసుకొని పైకి తీసుకొచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించిన ఈ అద్భుతమైన P4 పథకం 2047 అంటే రాబోయే 20 సంవత్సరాల్లో దేశంలో సంపద సృష్టించి సంపద బాగా సంపన్నులయ్యే వాళ్ళలో 30% మంది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే ఉండాలి. ఎవరైతే సంపన్నంగా ఎదుగుతారో ఆర్థికంగా ఎదుగుతారో ఆ ఎదిగిన వాళ్ళల్లో 130% మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలే ఉండాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాలు తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో పెట్టారనేది 2047 సంవత్సరానికి సంపూర్ణంగా పేదరికాన్ని నిర్మూలించాలనే ఒక మంచి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఎంతోమంది పేదవాళ్ళు అవగాహన లేక మన ప్రభుత్వం నుంచి వచ్చే ఎన్నో పథకాలను కూడా వినియోగించుకునే పరిస్థితిలో లేదు. వాళ్ళందరినీ కూడా మనం అందరూ కూడా శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ పరిధిలో కొన్ని కుటుంబాలని మన బాధ్యతగా స్వీకరించి ఆర్థికంగానే కాకుండా వాళ్ళకి తెలియని విషయాలు ఇందాక మన ఎంపీడీఓ గారు కూడా చెప్పారు, చాలా చిన్న విషయాలు కూడా అంటే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళకి పనికొచ్చేలాగా వాళ్ళ పిల్లల చదువుల విషయంలో గైడెన్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఆర్థిక పురోగతి విషయంలో కావచ్చు, మన ప్రభుత్వం నుంచి ఎట్లాంటి పథకాలు వస్తున్నాయి వాటిని వాళ్ళు వినియోగించుకునేదానికి తెలియకపోతే అవన్నీ కూడా మన దగ్గరుండి చేయించడం కూడా దీంట్లో ఒక భాగమే. రెస్పాన్సిబిలిటీ ఉంది. బాలాజీ కూడా ఒక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాడు, ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు, పబ్లిక్ ఎక్స్పెండిచర్తో పైకి వచ్చాడు. పనిచేసే ప్రభుత్వాన్ని గిరిజనులు మత్స్యకారులు గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. కోట గ్రామంలో షాదీ మంజిల్లో అర్ధం స్వచ్ఛంద సేవా సంస్థ మరియు పర్యావరణ పరిరక్షణ యువజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు మరియు మత్స్యకారులతో మాటా మంత్రి కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. మత్స్యకారులు పలు సమస్యలు ఎమ్మెల్యేకి తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీలు ఐకమత్యంగా ఉండటం సంతోషంగా ఉందని, గతంలో మನೆమ్మ అనే ఎస్పీ మహిళ ఎమ్మెల్యేగా పోటీ చేసిందని గుర్తు చేశారు. బషీర్ అనేక సంవత్సరాలుగా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మందికి సేవలు అందించారని, మత్స్యకారులు పలు సమస్యలు తెలియజేశారని, వాటిని తప్పక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బషీర్, జలీల్, మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజానాయకుడు, గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మన గూడూరు శాసనసభ్యులు
వెలిగిస్తారు జ్యోతి ఎందుకు వెలిగించండి వచ్చాడు నాయకత్వం ఇప్పుడు మీకు ఛాన్స్ ఇది కదా ముందు ఇప్పటికే కొంత ఆలస్యమైంది. ఈరోజు పర్యావరణ పరిరక్షణ యువజన సంఘం మరియు యువజన సంఘం ఏర్పాటు చేసి నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలైతేనేమి నల్లపూడి కోటేశ్వరరావుని అలాగే మా ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి కోటేశ్వరరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. చూడడా వెనకరా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా. అట్లాగే చెంగల్రావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఓకే అందరూ క్షమించాలి. కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పటి వరకు మీరు చాలాసేపటి నుంచి వెయిటింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మా ఏఆర్టీ చైర్మన్ అయినటువంటి బషీర్ గారిని కోరుచున్నాను. దాదాపు 3000 అడ్డీలు మీరు తీసుకొచ్చినారు ఇక్కడికి. అవన్నింటినీ కూడా నేను ఆఫీసులో 2-3 పిఎల్ని పెట్టుకొని ప్రతి ఈ గూడూరు మండలం, చిలకూరు మండలం, కోట మండలం, వాకాడు మండలం, చెట్టుమూరు మండలం ఇవన్నీ ఎక్కడెక్కడ అడ్డీలో అన్ని విడదీసి ఖచ్చితంగా దాంట్లో ఇంపార్టెన్స్ ఏమున్నాయో అంటే వివాద రహితం డిస్ప్యూట్ లేనటివి ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి కూడా మీ ద్వారా మా బడ్జెట్కి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఎందుకంటే పేదవాళ్ళకి చేయడం అనేది ఒక సంస్కృతి, ఒక వరం. ఎందుకంటే వాళ్ళ దైవాన్ని ఈరోజు మైకులు పెట్టుకొని మాట్లాడతా వాళ్ళకి చేయకపోతే ఎందుకంటే కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి కలిసికట్టుగా ఉంటే నేను కూడా ఏం చేయలేనమ్మా.
ఎందుకంటే మన ఊళ్ళోంటే భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్నే ఓడిచేశారు మా వాళ్ళు, అటువంటి మహానుభావుడిని. కాబట్టి పనిచేసే వాళ్ళు ఓటేస్తుంటే ఆ రోజు ఆయన గెలుచుండేవాడు, కానీ ఆ రోజు ఆయన ఓడించాడు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఒక ఎస్సీలకే కాదు, ఎస్సీలు కూడా చెప్తున్నా, మా మత్స్యకారులు కూడా చెప్తున్నా, పేదవాళ్ళకి ఉపయోగపడే వాళ్ళకి మీరు సపోర్ట్గా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు బషీర్కి ఏం అవసరం చెప్పండి? ఎన్ని సంవత్సరాల నుండి ఆ సంస్థ పెట్టుకొని మీకోసమే నేను చెప్తున్నాను. నేను ఇంట్లో పోయి స్నానం చేసేదానికి వచ్చేదానికి ఒక అరగంట 45 నిమిషాలు పెడితే అట్టే ఊరుకుంటాడు. ఎందుకంటే నువ్వు రావాలా, ప్రోగ్రామ్ చేయాలా, పేదవాళ్ళ ప్రోగ్రామ్. కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. ఐఏఎస్ ఆఫీసర్తో కానీ, అలాగే సాక్షాత్తు సీఎం గారితో కానీ, మన P4లో కూడా అన్నకి అవార్డు వచ్చిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. దాదాపు 5,000 కుటుంబాలని దత్తత తీసుకోండి అన్న, పేద కుటుంబాలను. దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే సమస్య కదన్నా, మేము రాజకీయ నాయకులు, మేము కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేము. ఎందుకంటే కొన్ని దగ్గర మేము చేయాలనేటువంటి తాపత్రయం ఆశమే, కానీ కొంతమంది అడ్డాపడేటువంటి కార్యక్రమం. వాళ్ళు మామూలు కాదు, వాళ్ళకి ఏం తెలుసు అన్న, రాజకీయం కోపం వాళ్ళకి ఏం తెలుసు. వాళ్ళ పైన కాదు మన కక్షాదింపు, మన నాయకులు తెలియజేస్తున్నాం. వాళ్ళ పైన కాదు, వాళ్ళకి తెలియదు. ఇంకా వాళ్ళు ఆ పరిస్థితికి రాదా. ఆ రోజు ఎలక్షన్ అప్పుడు వేసుంటారు, అట్టిన వాళ్ళు మన శత్రువుగా చూడకూడదని చెప్పే ఉద్దేశం నాది. కాబట్టి నేను చెప్పేది మా నాయకులందరికీ కూడా మీకు చెప్పేది అంటే, మీ పంచాయతీల్లో, మీ గ్రామాల్లో ఎస్టీలతో మీరు మమేకం అవ్వండి, వాళ్ళ సమస్యలను తెలుసుకోండి, వాళ్ళ బాధలు తెలుసుకోండి. కావాలంటే అందరితో కూడా మళ్ళీ ఒకసారి మీటింగ్ పెడతా. అలాగే మత్స్యకార అధికారులతో కూడా త్వరలో ఒక మీటింగ్ పెడతాను. 5 మండల అధికారులు పిలిపిస్తాను, మీరు రాండి. మనం వాళ్ళకి ఏం చేస్తాం, నిజంగా ఈ వచ్చిన అర్జీల్లో వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలన్నింటినీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కలుస్తాం, లేదంటే ఖచ్చితంగా సీఎం గారి దగ్గరికి వెళ్ళి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళి ఇష్యూ చెప్తామని తెలియజేస్తుంది. చెప్తాడమ్మా, ఇదే వచ్చినా అప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఎస్టీలను గుర్తించి పక్కా ఇల్లు పెట్టినటువంటి ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు గారు. ఎస్టీలు అంటే ఈ రోజు కూడా తెలుగుదేశం అంటే ఎస్టీలకు ప్రాణం. దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు అని చెప్పి కూడా చెప్పక తప్పదు. ఇంకెవరు కూడా లేరు. పేద కులాలలో ఎస్టీలు కానీ, అలాగే బీసీలు కానీ, వీళ్ళందరికీ గుర్తింపించింది అన్న నందమూరి తారక రామారావు విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎస్సీలకి అయితే తల్లి ఇందిరాగాంధీ గుర్తింపించిన విషయాన్ని కూడా ఒకసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తాం. వాస్తవాలు మారుతాం, రాజకీయ వేదిక కాదు కాబట్టి చెప్తున్నా. కాబట్టి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ పైన మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు ఎస్టీలకి ఈ పథకాలు ఉన్నాయి, ఎస్టీలు ఉపయోగించుకోవాలా అనేటువంటి మంచి ఉద్దేశంతో ఎన్నో పథకాలు పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మన అదృష్టం ఏంటంటే మీ సమస్యలు క్షుణ్ణంగా తెలిసినటువంటి మా బషీర్ అన్న మా జిల్లాలో ఉండడం మాకు నిజంగా గర్వకారణం. ఇక్కడే కాదు, ఒక గూడూరే కాదు, ఓ ఊరికి వెళ్తాడు, అక్కడ ఎమ్మెల్యేతో మాట్లాడతాడు, కావలి పోతాడు, కావలి ఎమ్మెల్యేతో మాట్లాడతాడు. ఇదో మా ఎస్టీలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఇదో ఈ అవకాశాలు ఉన్నాయి ఎస్టీలకి, మీరు చెప్తే జిల్లా కలెక్టర్ దగ్గరికి ఆయన వెళ్తాడు, పైన ఉన్నటువంటి ఎస్టీ వెల్ఫేర్ సెక్రటరీ దగ్గరికి ఆయన వెళ్తాడు. ఎవరికి ఆయనకి రాజకీయం అవసరం లేదు, పలుకు కూడా అవసరం, నేరుగా పోయి వాళ్ళతో మాట్లాడి పని చేసుకున్నటువంటి సత్తా ఉన్నటువంటి బషీరానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఎందుకంటే ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి ఎస్టీల కోసం ఈ విధంగా పనిచేసేటటువంటి మనిషి మా జిల్లాలో ఉండడం కూడా నిజంగా మాకు సంతోషం. ఎందుకంటే మేము ఎమ్మెల్యేలు అయినా మాకు కొన్ని పథకాలు తెలియదు, వాస్తవాలు ఒప్పుకోవాలి. మేము అన్ని తెలిసి మేము చెప్పేది పరిస్థితి కాదు. మా బషీర్ అన్న క్షుణ్ణంగా చెప్తాడు, తమ్ముడు ఇవి ఉన్నాయి, ఈ 10 రోజులకు లెటర్ పెడితే అవి శాంక్షన్ వస్తాయని చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి లెటర్ పెట్టేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ, ఇక్కడ దేశంలో కానీ ఉన్నటువంటి కులాల్లో అట్టడుగు కులంలో పుట్టినటువంటి మనం ఈరోజు ఇంత దర్జాగా ఇక్కడ వచ్చి ఒక రికమెండేషన్స్ ఇచ్చి, వాటిల్లో మీరు ఇచ్చిన రికమెండేషన్లో కొన్ని పరిష్కారం చేశాను. అన్నీ చేయలేకపోయినా, అన్నీ చేస్తానని కూడా అబద్ధమైతే నేను చెప్పలేను. ఖచ్చితంగా వీలైనంత వరకు ఉన్నవాడిని అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 అనేటువంటి పథకాన్ని ఒకటి పెట్టున్నారు. తద్వారా పేద ఎస్టీలు ఎవరైనా ఉంటే వాళ్ళని దత్తత తీసుకునే కార్యక్రమం కూడా మనం చేస్తాం. త్వరలో పెద్దలు సుబ్బారెడ్డి గారు బెంగళూరులో ఉన్నారు. అన్న ఊరేది
జరుగుమల్లి సుబ్బారెడ్డి గారితో కూడా ఆల్రెడీ మాట్లాడాం. అక్కడ పేదలు ఉంటే వాళ్ళని కూడా దత్తత తీసుకునే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. అలాగే సుధాకర్ రెడ్డి గారు మా విజయభాస్కర్ అన్న సంబంధించినటువంటి బంధువు ఆయన కూడా మాట్లాడి ఉన్నాం. వాళ్ళు కూడా ఎస్టీ కులాలు ఎవరైనా ఉంటే దత్తత తీసుకునే కార్యక్రమం P4 ద్వారా చేసేటువంటి కార్యక్రమం ఉంటుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఇంకా కూడా ఎవరైనా ఉంటే వాళ్ళంతా కూడా సంప్రదించి పేదవాళ్ళ బిడ్డల్ని ఏ విధంగా చదివేయాలా, పేదవాళ్ళకి అవగాహన, డబ్బే కాదు ప్రధానం, వాళ్ళకి అవగాహన సదస్సులు పెట్టాం. ఇప్పుడే మా ఎంఆర్ఓ గారు ఒక మంచి విషయం చెప్పాడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, మీరు ప్రతి మీటింగ్కి వచ్చి ఎస్టీలకి మీకు వచ్చే పథకాలు అవగాహన కల్పించమని చెప్పారు. మీరు ఖచ్చితంగా మీరు ప్రతి మీటింగ్కి మీరు వెళ్ళి ఎస్టీలకి ఏ పథకాలు వస్తున్నాయో ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం. ఈ ఒక మండలంలోనే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 90 లక్షలు ఒక కోట మండలంలోనే పెట్టారు. మిగతా 5 మండలాల్లో ఇంకా నాకు లెక్క తెలియదు, అవి కూడా నెక్స్ట్ మీటింగ్ లో చెప్తాను. మన గిరిజన కాలనీల్లో అంగన్వాడీ భవనాలు లేవని చెప్పి వారి దృష్టికి తీసుకొస్తే 4 ICDS సెంటర్లు బిల్డింగ్స్ మంజూరు చేయించారు. 10 గ్రామాల్లో 10 కాలనీల్లో సిమెంట్ రోడ్లు మంజూరు చేసి అవి పూర్తి కూడా చేయడం జరిగింది. ఇప్పుడు సిద్ధవరం గ్రామంలో 36 లక్షల రూపాయలతో ఆరోగ్య ఉప కేంద్ర భవనం మంజూరు చేయించడమే కాకుండా దాన్ని వారు పూర్తి చేయించే కార్యక్రమం చేపట్టారు. అదేవిధంగా శ్రీనివాస్ సత్రం బీచ్ రోడ్డు, అందులో అక్కడ బీచ్ దగ్గర ఈ పర్యావరణ పరిరక్షణ యువజన సంఘం వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అక్కడ దుర్భరభరితంగా తయారు చేస్తున్నారంటే అక్కడ డస్ట్బిన్లు ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా అది చేశారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో సిలికా మైనింగ్ ద్వారా దెబ్బతిన్నటువంటి సొన కాలువలు ఏదైతే ఉన్నాయో వాటిని పునర్జీవం కల్పించాలని చెప్పి అర్జీ ఇచ్చినప్పుడు 6 సొన కాలువలు NREGS ద్వారా పేదలకు ఉపాధి కల్పిస్తూ దాన్ని రివైవ్ చేసి ఆ సొన కాలువలకి పునర్జీవం కల్పించారు. అదేవిధంగా 4 రచ్చబండలు మంజూరు చేయించారు. NREGS ద్వారా 3 దొరువులు ఆ గ్రామాల్లో ఈ సొనకాలువల పక్కన ఉండేటువంటి దొరువుల్ని మళ్ళా మనం నీటి సామర్థ్యం పెరిగే విధంగా చేశారు. అదేవిధంగా అతి పెద్ద సమస్య ఈ ఆసియా ఖండంలోనే చిలుకా సరస్సు తర్వాత మన ప్రాంతంలో పులికాట్ సరస్సు ఉంది. ఈ పులికాట్ సరస్సు ముఖద్వారం కూడిపోయి సుమారు ఆ చుట్టుపక్కల లక్ష మంది పేదలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంటే వాళ్ళు వృత్తులు కొనసాగిస్తూ చేపలు పట్టుకునే బతికేటువంటి పేద మత్స్యకారులు గిరిజనుల యొక్క జీవనోపాధి చాలా వరకు దెబ్బతింది. ఆ విషయాన్ని వీరు మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి 160 కోట్లు మంజూరు చేయించారు. దీనికి మనందరం గట్టిగా వారికి అభినందిస్తూ ఇది ఈ కొద్ది కాలంలో నాకు తెలిసినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు మీరందరూ ఇచ్చిన అర్జీల ద్వారా ఎమ్మెల్యే గారు అర్జీలు తీసుకొని పక్కన పెట్టకుండా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మన గిరిజనులు మత్స్యకారుల యొక్క సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినందుకు ఎమ్మెల్యే గారికి మా సంస్కృత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ కార్యక్రమం వచ్చినా, ఏ సంక్షేమ కార్యక్రమం వచ్చినా కూడా ఖచ్చితంగా సచివాలయాల ద్వారా, వెల్ఫేర్ రెస్టారెంట్ల ద్వారా మీ ఇంటికే వచ్చి అన్ని రకాల సేవలు ఏమున్నాయో ఇంకా విస్తృతంగా కొత్త స్కీములు ఏమన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి తెలియజేసే కార్యక్రమం చేపడతాము. మన బషీర్ గారు చెప్పినట్లు ముఖ్యంగా నేను కొత్తలో చేరినప్పుడు మన గౌరవ శాస్త్రజ్ఞుల వారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమి సంస్కారం, ఏమి పథకాలు వచ్చినా వాళ్ళకి ఎటువంటి లబ్ధులు చేకూరినా ఖచ్చితంగా వాళ్ళకి అవన్నీ తెలియజేసేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అందులో భాగంగానే దాదాపు 697
ఆధార్ కార్డులు గత క్యాంపులు పెట్టి వారి సూచన మేరకు కేవలం యానవులకి గౌరవ తహసీల్దార్ వారి ద్వారా మేమందరము మనకు ఒక కోట మండలంలోనే వారి సూచన మేరకు ఇవ్వడం జరిగింది అన్నమాట. కాబట్టి ఏది కావాల్సిన ఇప్పుడు ఆధార్ కార్డులు మనం లిస్టులో చూసుకుంటే మనకు ఆధార్ లేని వాళ్ళు ఇంకా కొంతమంది అరాకరం ఉండొచ్చు, కానీ వాళ్ళకు కూడా మేము ఖచ్చితంగా ట్రై చేయబడుతున్నాము. ఎవరికైతే ఎందుకంటే ఏ కార్యక్రమము ఏ సంక్షేమము వాళ్ళకి అందాలన్నా ఆధార్ ముఖ్యం. కాబట్టి 697 కార్డులు వారి సూచన మేరకు కాబట్టి సభాముఖంగా గౌరవ శాసనసభ్యులు వారికి సూచనలు పాటించినందుకు వారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా ఏమైనా మిగిలి ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ ఆధార్ కార్డు అనేవి ఇస్తాము. ఏదేవిధంగా ఈస్టర్న్ కార్డు రిజిస్ట్రేషన్స్ FDO గారితో దాదాపు 95% మేము అందరికీ రిజిస్ట్రేషన్ చేశాము. అదేవిధంగా ఇప్పుడు యానాది యాప్ గురించి చెప్పారు, అది కూడా దాదాపు అన్ని కాలమ్స్ ఫిల్అప్ అయ్యే విధంగా మేము వెల్ఫేర్ అసిస్టెంట్స్కి ఇంటింటికి పంపించి వారికి ఖచ్చితంగా యాప్లో అన్ని వాళ్ళకున్న సౌకర్యాలన్నీ వాళ్ళ ఉపాధి అవకాశాలు అన్నింటి నమోదు చేస్తాము. అదేవిధంగా ఏ కార్యక్రమం వచ్చినా మీ దగ్గరికి తీసుకొని వచ్చి ముందుకు మేము దృష్టిలో పెట్టుకొని అది విజయవంతం చేయడానికి మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. పంచాయతీరాజ్ శాఖ మరియు నీటిపారుదల శాఖలో 43 సంవత్సరాలుగా సర్తాజ్ షరీఫ్ విశేష సేవలు అందించారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పంచాయతీరాజ్ మరియు నీటిపారుదల శాఖలో ఏటీఓగా పదవి విరమణ చేస్తున్న సర్తాజ్ షరీఫ్ పదవి విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పార్సల్ సునీల్ కుమార్ పాల్గొన్నారు. షరీఫ్ ను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ షరీఫ్ ఎంతో నిజాయితీగా నిబద్ధతగా విధులు నిర్వహించారని, ఆయన శేష జీవితం సంతోషంగా గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో షరీఫ్ కుటుంబ సభ్యులు, పలువురు పంచాయతీరాజ్ నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శాసనసభ్యులు పాదం సునీల్ కుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. సార్ని వేదికను అలంకరించగా కోరుతున్నాను. సార్ ఇలా చెప్పు. ఈనాటి పదవి విరమణ చేసినటువంటి షరీఫ్ అన్న, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ప్రజాపురంలో నేను చదువుకున్నా. అప్పటి నుంచి కూడా మా అన్న మా అక్క వాళ్ళతో బాగా సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన ఎప్పుడు కూడా చిన్నప్పుడు ఆయన దగ్గరే ఉండే మేము కూడా అన్న నేను అమ్మ అందరితో కూడా పెరిగాను కాబట్టి అన్న అంటున్నాను, వేరే విధంగా అనుకోవద్దు. అలాగే వేదిక ఉన్నటువంటి మా రమణయ్య గారు ఈ గారికి, అలాగే మా ఆచార్య సిఈ గారికి, మా డిఈ గారికి, అలాగే పెద్దలు మా రాధన్న గారికి, అలాగే వెంకటగిరి డిఈ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ, మా సురేష్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా చెప్పాలంటే 43 సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్లో బ్రహ్మాండంగా ఒక మచ్చ లేకుండా పనిచేసినటువంటి వ్యక్తి మా షరీఫ్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఫస్ట్ ఎన్ఎంఆర్గా జాయిన్ అయ్యి తర్వాత ఏటీఓగా ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. గడ్డాన్ని తీస్తే మాత్రం ఇంకా పొరపడేలాగా ఉంటాడు. గడ్డం వల్ల మా కలెక్టర్ కలుగుతున్నాయి, కానీ లేకపోతే అందరికన్నా చిన్నపిల్లలాగానే ఉన్నటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఎప్పుడు నాకు తెలిసి నాకున్న పరిచయం ఎప్పుడు డల్నెస్ అంటే చూడాలి. అందులో ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఏదైనా సరే మొహం లేకుండా మాట్లాడతాం. ఎక్కడ కూడా నో కాంప్రమైజ్, ఉన్నదన్నట్టు మాట్లాడేటువంటి మంచి మనిషి. ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ నాకు సీఎం గారు కూడా ఉదగించి వస్తున్నారు. అయినప్పటికీ మా అన్న మీద అభిమానంతో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాను. అలాగే భవిష్యత్తులో అల్లా
ఆశీర్వాదాల వల్ల ఆయన ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా మనవాళ్ళతో, అల్లుళ్ళతో, కొడుకుతో వాళ్ళంతా కూడా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనసుతో కోరుకుంటూ అల్లా ఆశీర్వాదాలు మా అన్నకి, మా అన్న కుటుంబానికి కూడా ఎలాగైనా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అనుమతిస్తే నేను సీఎం గారు మీటింగ్కి వెళ్తామని చెప్పి మీకు అలాగే వేదిక అందరూ కూడా తెలియజేస్తూ మీ కార్యక్రమాన్ని కంటిన్యూ కమ్మని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. దీర్ఘకాలికంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. నాయకులు కోటేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు తక్కువ జీతాలకు పనిచేస్తున్నారని, గతంలో సమ్మె కాలానికి జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇంతవరకు చెల్లించలేదని, ఇంకా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. 12 PRC వెంటనే అమలు చేయాలి. 12 PRC వెంటనే అమలు చేయాలి. 12 సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు. మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి. మున్సిపల్ కార్మికులందరినీ పర్మిట్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఫెడరేషన్ సిఐటి అనుబంధం ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ కార్మికులు మన సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 12వ PRC వెంటనే అమలు చేయాలి. 11వ PRC పూర్తయ్యి 3 సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. నిత్యావసర సరుకులు పెరుగుతూ ఉన్నాయి, విద్యుత్ ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి, బస్ ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి, గ్యాస్ ఛార్జీలు కూడా పెరుగుతూ ఉన్నాయి. అయినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల జీతాలు ఎందుకు పెంచట్లేదని మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా 2023 డిసెంబర్ 26వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు మొత్తం 17 రోజులు సమ్మె చేయడం జరిగింది. ఈ 17 రోజుల సమ్మెలో భాగంగా ఎస్క్రేషియా 5 లక్షల నుంచి 7 లక్షలు పెంచాలి. అదేవిధంగా దహన సంస్కారాలకు 15,000 నుంచి 20,000 రూపాయలు పెంచాలి. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ 75,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబంలో కానీ, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచాలని చెప్పి గత 2 సంవత్సరాల నుంచి మున్సిపల్ కార్మికులందరూ ధర్నాలు, సమ్మెలు, నిరసనలు ఎన్నో చేస్తున్నారు. అయినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఈ విధంగా పట్టించుకున్న దానివల్లే ఇప్పుడు మళ్ళీ మేము నిరసన కార్యక్రమాలు, ధర్నాలు మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సబ్ కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వమని చెప్పారు. రేపు 9, 10వ తేదీల్లో మన ఎమ్మెల్యే గారికి లెటర్ ఇవ్వమని చెప్పారు. ఇలాంటివన్నీ మేము చేస్తా ఉన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇది దృష్టిలో ఉంచుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మా వచ్చిన 17 రోజుల సమ్మెలో ఉన్న డిమాండ్స్ మొత్తం నెరవేర్చాలని తెలియజేస్తూ రాష్ట్ర నాయకులు దారా కోటేశ్వరరావు. కోట మండలం గూడలి గ్రామంలో బడుగు బలహీన వర్గాలకు 1983వ సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కొక్కరికి 50 సెంట్ల భూమి పంపిణీ చేసిందని, కొంతమంది అధికారులు గ్రామంలోని పెత్తందారులతో కలిసి రికార్డుల్లో తమ పేర్లు లేకుండా చేస్తారని అధికారులు స్పందించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గూడలి గ్రామ ఎస్సీ ఎస్టీలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీఓని కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామస్తులు గోపి మాట్లాడుతూ 1983వ సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ వారికి ఒక్కొక్కరికి 50 సెంట్ల భూమిని ఇచ్చారని, వాటిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అయితే కొంతమంది నాయకులు అధికారులతో కలిసి రెవెన్యూ రికార్డుల్లో ఎస్సీ ఎస్టీల పేర్లను తొలగించి వారికి అనుకూలంగా మార్చుకున్నారని అన్నారు. అధికారులు స్పందించి పేదలకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు గోపి అండి. నేను గూడల గ్రామానికి చెందినటువంటి వ్యక్తిని. నెల్లూరు జిల్లా వాసులవి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయటం ఏమనగా, గూడల రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ 244, 245, 246 సర్వే నెంబర్లలో 1983వ సంవత్సరంలో పేద
బడుగు బలహీన వర్గాల వారికి 50 సెంట్ల చొప్పున 1983 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అదే సమయంలో పట్టాలు గట్ట మంజూరు చేయడం జరిగింది. తర్వాత పట్టాలు ఇచ్చే సమయంలోనే 3 బావులు దవ్విస్తామని, నీటి కొరత లేకుండా చేస్తామని చెప్పి మాకు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. తర్వాత ఉద్దేశపూర్వకంగా ఈ మండలంలో ఉన్నటువంటి అధికారులు, స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కలిసి మాకు బావులు దవ్వించకుండా సాగు చేసుకోవడానికి ఆటంకం కల్పించి మమ్మల్ని, మా భూముల్ని పిఓబిలో పెట్టించి పట్టాలకు సంబంధించినటువంటి రికార్డ్స్ని మండలంలో లేకుండా ఎంతమంది అయితే ఉన్నారో ఈ పట్టాదారులందరినీ ఇబ్బంది పెట్టి వాళ్ళ హక్కుల్ని దూరం చేశారు, వాళ్ళ మనోభావాలను దెబ్బతీశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఈ భూములకు సంబంధించి పోరాటం అందరిలాగే మేము కొనసాగించడం జరిగింది. భూ హక్కులను తెలుసుకొని ఎన్నోసార్లు మా భూ హక్కుల్ని పరిశీలించి మాకు న్యాయం చేయమని జిల్లా కలెక్టర్ వారిని, ముఖ్యమంత్రి వారిని ఎన్నోసార్లు మా యొక్క అర్జీపూర్వకంగా మేము ఇచ్చుకోవడం జరిగింది. కానీ మాకు ఎటువంటి న్యాయం చేయకుండా ఈ ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కూడా 40 సంవత్సరాలు మా పోరాటాన్ని వాళ్ళు విస్మరించి మమ్మల్ని ఇంకా బాధలు పెడుతూ ఇంకా ఆఫీసుల చుట్టూరు తిప్పుకుంటూ ఉన్నారు. మరొక 40 సంవత్సరాలు కూడా ఈ భూమి కోసము, మాకు ఇచ్చినటువంటి మా హక్కుల కోసం, మా భూమి కోసం మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మేము తెలియజేయటము ఏమనగా, మేము పేదవారము, ఎస్సీ ఎస్టీలకు చెందిన వాళ్ళము, మా భూములు మాకు ఇచ్చేంత వరకు మా పోరాటం ఆగదు. భూములపై ఉన్నటువంటి హక్కులు రావాల్సినటువంటి మాకు ఈ 40 సంవత్సరాలలో ప్రభుత్వాల వల్ల మాకు ఏమైతే ఇబ్బందులు కలిగించారో అవన్నీ మాకు మళ్ళా తిరిగి రాస్తూ మా హక్కులు మాకు కల్పించాలని మేము కోరుకుంటూ, గూడలి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 244, 245, 246లో భూమి సమస్యల గురించి ఈరోజు గ్రీవెన్స్ సందర్భంగా మన గూడూరు ఆర్డీఓ గారిని సంప్రదించి మా యొక్క భూ సమస్యల గురించి తెలియపరుచుకున్నాము. ఆయన కూడా మా పట్ల సానుకూలంగా స్పందించాడు, న్యాయం చేస్తామని మాకు మాట ఇచ్చారు. అలాగే ఈ విషయాన్ని మన కోట డిప్యూటీ తహసీల్దార్ వారి దృష్టికి తీసుకెళ్తాము. అందరిగా అధికారులందరూ కలిసి పేదవారైనటువంటి ఈ భూ పట్టాదారులకి మేలు చేయాలని, న్యాయం చేయాలని కోరుకుంటూ మార్చి 30వ తేదీ ప్రకటించిన BVVS ఒలింపియాడ్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మన గూడూరు శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారని కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ, అరవింద్ రెడ్డి 7వ తరగతి రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్, వర్ధన్ 6వ తరగతి చదువుతున్నాడు, రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్, సైనిక 4వ తరగతి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించారని తెలిపారు. శ్రీ గాయత్రి స్కూల్ నాలెడ్జ్ వాల్యూస్ అలాగే లీడర్షిప్ అనే కాన్సెప్ట్ తో విద్యార్థులతో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఫలితాల సాధనకు సహకరించిన ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ ఇన్ఛార్జ్ మస్తాన్ బి, ఉపాధ్యాయులు సుప్రజ, రేవంతి, ధనశ్రీ, యామిని, హరిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు. So, student property, 3 years financial exam, about life in the high school. So, he got first, second rank. In the 3 years, financial exam. My name is Nanika. I am studying 4th class from BVS Academy. I got state third rank. I thanks to parents and teachers. Thank you. My name is Arvind Reddy. I am studying 7th class, Sri Gayatri M High School, BVS exam and got second rank. Parents and teachers, thank you. Medal వేండి అంటే అయిపోవాలి కదా మనం. Yes, congrats Vardhan. ఈరోజు హైదరాబాద్ ఈ అభ్యాస అకాడమీ వారి
కండక్ట్ చేసిన ఐఐటి ఒలింపియాడ్ టెస్టుల్లో మా పిల్లలు 7th క్లాస్ నుంచి అరవింద్ రెడ్డి, వర్ధన్ 6th క్లాస్ అండ్ నైనిక ఫ్రమ్ 4th క్లాస్ వాళ్ళందరూ కూడా 2nd, 3rd ర్యాంక్స్ని కైవసం చేసుకున్నారు. సో దీనికి మాకు ఎంతో సంతోషంగా ఉంది, అలాగే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అండ్ వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ బాబు. కంగ్రాట్స్ అరవింద్. ఓకే, నెక్స్ట్ మెడల్ వేయండి, ఒకరు మెడల్ వేయండి. అక్కడ చూడు, అటు చూడు. నెక్స్ట్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఇప్పుడు టీచర్స్ అందరూ ఉండండి మేడం, గ్రూప్గా ఉండండి. ఫోటో కూడా. కంగ్రాచులేషన్స్ అరవింద్. All of you, my name is Vardhan. I'm studying 6th standard in Sri Gayatri English Medium High School. I got state 3rd rank in BVBS Olympiad exam. I feel very happy. I thanks to my parents and teachers. Thank you. మేడం మీరు కూడా వచ్చేయండి, సర్టిఫికేట్ ఇచ్చేయండి. లేకపోతే కంగ్రాట్స్ మా. 30వ తేదీ హైదరాబాద్ అకాడమీ ప్రకటించిన బీవీవీఎస్ గ్రాండ్ ఒలింపియాడ్ ఫలితాల్లో గూడూరు శ్రీ గాయత్రి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభ చాటారు. అందులో శ్రీ గాయత్రి విద్యార్థులలో 7th క్లాస్ స్టూడెంట్ అరవింద్ రెడ్డి 136 మార్కులు, 140 గాను 136 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 2nd ర్యాంక్ సాధించాడు. గతంలో అబ్బాయి ఈ అభ్యాస అకాడమీ నిర్వహించిన పరీక్షల్లో కూడా స్టేట్ ఫస్ట్ కూడా రావడం జరిగింది. అలాగే 6th క్లాస్ స్టూడెంట్ వర్ధన్ రాష్ట్ర స్థాయిలో 140 మార్కులకు గాను 134 మార్కులతో 3rd ర్యాంక్ సాధించడం అయింది. అలాగే ప్రైమరీ సెక్షన్లో 4th క్లాస్ నుంచి నైనిక 200 మార్క్స్ గాను 194 మార్క్స్తో రాష్ట్ర స్థాయిలో 3rd ర్యాంక్ సాధించింది. సో అందుకను ఆ ముగ్గురు విద్యార్థులకి శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే శ్రీ గాయత్రి స్కూల్ ముందు నుంచే నాలెడ్జ్, వాల్యూస్, లీడర్షిప్ అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తూ ఉంది. అలాగే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్తో కృషి చేస్తూ ఉన్నాం. ఈ ఫలితాలకు సహకరించినటువంటి మా టీచర్స్కి ప్రత్యేక శుభాకాంక్షలు, అలాగే సహకరించిన పేరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సో మరొకసారి అరవింద్ రెడ్డి కంగ్రాట్స్ అరవింద్, అలాగే వర్ధన్ కంగ్రాట్స్ వర్ధన్, కంగ్రాట్స్ నైనిక. సో భవిష్యత్తులో అద్భుతమైన ఇంకా రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన ర్యాంకులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. వన్స్ అగైన్ కంగ్రాట్స్. రోటరీ క్లబ్ వారు విద్యార్థులకు బట్టలు పంపిణీ కార్యక్రమం. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం నాయుడుపేటలోని టంగుటూరి ప్రకాశం పంతులు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అమ్మ ఫౌండేషన్ సహకారంతో రోటరీ క్లబ్ నాయుడుపేట వారి ద్వారా 500 జతలు బట్టలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మేము నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో దాతల సహకారంతో రోటరీ సభ్యుల యొక్క ఐకమత్యమైన కృషితో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మా ప్రధాన అజెండా పేదలకు విద్య, వైద్యం, ఒంటరి మహిళలకు ఆర్థిక అభివృద్ధి అని తెలిపారు. విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ, తరగతులకు నిమిత్తం లేకుండా చదువులు, ఆటలు, పాటలు నందు అన్నింటిలోనూ ప్రతిభ కనబర్చిన ముగ్గురు విద్యార్థులకు ఉన్నత చదువులకు, ఆర్థిక అభివృద్ధికి చేయూత ఇస్తూ వారికి భవిష్యత్తులో అవసరమైన అనేక ప్రోత్సాహాలు ఇస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగురయ్య, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, రోటరీ క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కృష్ణవేణమ్మ అమ్మ ఫౌండేషన్ వారు ఆమె దాతృత్వంతో ఈ బట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. చేసినందువల్ల వాళ్ళకి ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మీకు ఈ బట్టలు సప్లై చేయటం ఇష్టం జరుగుతుంది. కానీ మీకు ఆల్రెడీ గవర్నమెంట్ యూనిఫాము 2 జతలు ఇచ్చేస్తుంది. ఇది యూనిఫామ్ మాత్రం కాదు, సివిల్ డ్రెస్, ఇంట్లో వాడుకోవడానికి మాత్రమే ఈ బట్టల్ని ఉపయోగించాలి. యూనిఫామ్గా స్కూల్కి వేసుకొని రాకూడదు. కొంతమంది పిల్లలు అదే బట్టల్ని స్కూల్కి వేసుకొస్తారు, ఆ బట్టలతోనే బయట ఆడుకుంటారు, మళ్ళీ ఆ బట్టలతోనే మళ్ళీ మర్చిపోయిన బట్టలతో మళ్ళీ వస్తుంటారు. అట్ట కాకుండా ఇంటికి పోయినప్పుడు యూనిఫామ్ తీసేసి ఈ బట్టలు వేసుకొని
మళ్ళీ వచ్చేటప్పుడు ఆ యూనిఫామ్ వేసుకొస్తే 4 రోజులు ఫ్రెష్గా ఉంటుంది. మా సంస్థ ద్వారా విద్యార్థులకి, చదువుకునే పిల్లలకి సహాయం చేయాలనే ఉద్దేశంతో అమ్మ ఫౌండేషన్ వారు ఈ బట్టలు సెలెక్ట్ చేశారు. మీ 50 రోజుల్లో మీకు ఏదైనా కావాల్సింటే చిన్న చిన్న సహాయాలు మా క్లబ్ తరఫున అన్ని విధాలుగా సహాయం చేస్తామని తెలియజేసుకుంటున్నాను. 1st, 2nd, 3rd వచ్చిన పిల్లలకి అన్ని రకాలుగా ఆర్థిక సహాయము మరియు అనేక రకమైన స్పోర్ట్స్ సహాయము అందిస్తాం. అందరూ వస్తారా? పోటీ పడతారా? చదువులోనే కాదు, ఆటల్లో కూడా పోటీ పడాలా. ఆల్ రౌండ్, చదువులు ఆటలు అన్నింటిలోనూ ఆల్ రౌండ్ ఉండాలా. ఎస్ఐ రైటింగ్లోను, చదువులోను, స్పోర్ట్స్లోను అన్ని మిక్సింగ్ సార్. అన్ని మిక్సింగ్ అయిన పిల్లలకి మనం ఖచ్చితంగా ప్రోత్సాహం ఇస్తాము. భవిష్యత్తులో వాళ్ళకి ఇంకా బాగా చదివే అవకాశం కూడా మనం కల్పిస్తాం. పోతే ఈ బట్టల విషయం వచ్చేసి ఇప్పటికే మేము మించి 7,000 జతలు దానం చేస్తున్నాం మన రోటరీ క్లబ్ తరఫున. ఒక అర్హులైన పేదలకు మాత్రమే ఈ బట్టలు ఇవ్వడం జరిగింది. ఈ బట్టలు ఏంటంటే ఇంటికాడ మాత్రం వాడుకోవాలా. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చింది 2 జతలు సార్. ఈ 2 జతలు ఏం చేస్తున్నారంటే ఇంట్లో అది వాడుతున్నారు, బయట అది వాడుతున్నారు, త్వరగా చిరిగిపోతున్నాయి అన్నమాట. సో మా నాగూరు సహృదయంతో ఇటువంటి బట్టలు ఇచ్చారు. ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మీ పరిగణనలో మీ చుట్టుపక్కల స్కూల్స్ ఎవరైనా అవసరమైతే మా దృష్టికి తీసుకొచ్చినట్లా మేము ఇంకా బట్టలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. విజయవాడ చెన్నై రైల్వే మార్గంలో మనుబోలు మండల పరిధిలోని కొమ్మరపూడి రైల్వే జంక్షన్ వద్ద మంగళవారం ఉదయం రైల్వే గూడ్స్ ట్యాంకర్ బోల్తపడిన సంఘటన జరిగింది. విజయవాడ నుండి చెన్నై, తిరుపతి వైపు వెళ్లే రైళ్లు, అదేవిధంగా ఓబులాపురం నుండి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే గూడ్స్ రైళ్లకు కొమ్మరపూడి రైల్వే స్టేషన్ జంక్షన్ గా మారింది. మంగళవారం రైల్వే పాల ట్యాంకర్ పట్టాలు తప్పి ప్రమాదం జరగడంతో ఈ మార్గం గుండా వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే శాఖ ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైనవి ఖాళీ ట్యాంకర్లు కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను, భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సిసి రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months అయింది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకుని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇందిరా ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇందిరా ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు డ్రైవింగ్ చేసేందుకు వాహనాలు ఇవ్వరాదని, అలా చేస్తే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివ రాకేష్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మనుబోలు పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడుతూ తక్కువ వయస్సు కలిగిన పిల్లలు వాహనాలు నడిపేటప్పుడు ఏదైనా ప్రమాదం సంభవిస్తే అందుకు సంబంధించిన కేసులు తల్లిదండ్రులు ఎదుర్కోవాల్సి వస్తుందని జాగ్రత్తగా వహించాలని తెలిపారు. అదేవిధంగా ఎవరైనా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు వస్తున్నందున తమ పిల్లలను ఈత కొట్టేందుకు చెరువులు, గుంటల వద్దకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు వహించాలని పేర్కొన్నారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలనుసారం తగిన జాగ్రత్తలు వివరిస్తున్నట్టుగా తెలిపారు. జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి పై అధికారులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మాకు సీజన్ నడుస్తూ ఉంటుంది. ఐపీఎల్ సీజన్ కానీ క్రికెట్ సీజన్ ఏదైనా జరిగినప్పుడు బెట్టింగ్ సంబంధించిన యాక్టివిటీస్, బుకీస్ కానీ ఎవరన్నా బెట్టింగ్లో ఆన్లైన్లో బెట్టింగ్స్లో కానీ ఏదైనా పెట్టేసి డబ్బులు చాలామంది పోగొట్టుకొని కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి అప్పులైపోయి చాలామంది చెడు దోవలు పడుతూ ఉన్నారు. వాటి గురించి అట్లాగనే ఈ సమ్మర్లో విద్యార్థులు ఆట విడుపుకి అని చెప్పి కాలువలకి లేదా నదులకి సముద్ర స్నానానికి వీటికి వెళ్తూ ఉంటారు. ఈ ఈత వచ్చిరాని పరిస్థితుల్లో అక్కడ లోకల్ కండిషన్స్ తెలియక చాలామంది ఇదవుతూ ఉన్నారు. తల్లిదండ్రులు ఈ విషయాలయ్యి
ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలా. అట్లాగే బైక్స్ నడిపేటప్పుడు మైనర్స్కి బైక్స్ ఇవ్వడం అనేది చట్టరీత్యా నేరము. అది ఏదైనా యాక్సిడెంట్ కానీ అలాంటి జరగకూడని సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులను బాధ్యులుగా చేయడం జరుగుతూ ఉంది. రీసెంట్గా మనం చూస్తే నెల్లూరు హెడ్ క్వార్టర్లో ఇలాగనే మైనర్స్కి వెహికల్స్ ఇచ్చినందుకు ఊరు పరిధిలో సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది పేరెంట్స్కి. వాళ్ళపైన పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చేసి పేరెంట్స్ మీద కేసు కూడా బుక్ చేయడం జరిగింది. ఎందుకంటే మనది నేషనల్ హైవే మనుగోలు స్ట్రెచ్ అనేది. ఇక్కడ నిత్యం మనం గమనిస్తూ ఉంటాం హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి నేషనల్ హైవేలో. అలాంటి పరిస్థితుల్లో ఈ మైనర్స్కి వెహికల్స్ ఇవ్వడం, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం, అట్లాగనే సరైన పత్రాలు లేకుండా బండ్లు తిరగడం అనేది చట్టరీత్యా నేరం. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి. కొన్ని ఆడపిల్లల విషయాల్లో ఈ ఎలోప్మెంట్ ఇష్యూస్ ఎవరో తెలియని వాళ్ళతో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పరిచయాలైన వాళ్ళతో ముఖం తెలియని వాళ్ళతో కొన్ని అంటే ఎవరు వాళ్ళు కలిసిన పరిస్థితులు లేకుండా వాళ్ళ మాటలు వినేసి వీళ్ళు బయటకు వెళ్ళిపోవడం అలాంటి కొన్ని సంఘటనలు చూస్తూ ఉన్నా. తల్లిదండ్రులు మీ పిల్లలు సోషల్ మీడియాలో ఏం వాడుతూ ఉన్నారు, ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు అనే విషయాన్ని తూచా తప్పకుండా మీరు గమనిస్తూ ఉండాలా. సో ఈ రాబోయే వేసవి కాలంలో ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ మీ ఫ్యామిలీస్లో కానీ పిల్లల మీద కానీ ఉండకుండా ఉండేలాగా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి. వీటికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినా కూడా మాకు తెలియపరిస్తే మేము దానికి సంబంధించిన ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది తీసుకొని బాధ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళని చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో సోమవారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ వైభవంగా జరిగింది. ఉభయదాతలుగా గిద్దలూరు జగదీష్ సాయి లక్ష్మి వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎప్పుడు అంతేనా స్వామి?
కంప్లీట్ చేయాలా ఎవరు పంపిద్దామా అట్ట కాదు ఆ పిల్లడ దీపరమను గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో ప్రాథమిక పాఠశాల సరస్వతి పూజ మరియు పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో ప్రాథమిక పాఠశాల సరస్వతి పూజ మరియు పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల విద్యాశాఖ అధికారి కాంచన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అనేక మౌలిక వసతులు ఉన్నాయని, తల్లిదండ్రులందరూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ పి కోటేశ్వరయ్య, గ్రామ సర్పంచ్ భాస్కర్ రెడ్డి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పిగిలాం జయకుమార్, ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణమరాజు మరియు ఉపాధ్యాయులు హరిబాబు, బాలాజీ నాయుడు, శశికళ, స్వర్ణలత, వెంకురెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు. అజితేష్ క్లాప్స్ కొట్టాలి గట్టిగా. ఈ అబ్బాయి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ అబ్బాయి మన రాష్ట్రానికి చెందినవాడు కాదు మేడం గారు, జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యార్థి. సో జార్ఖండ్ విద్యార్థి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ మైండ్లో పనిచేస్తారమ్మా. సో మన హెచ్ఎం గారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేసి వాళ్ళకి ఆధార్ కార్డులు లేకపోతే సార్ సొంత డబ్బులు ఖర్చు పెట్టి వారం రోజులు తిరిగి మన బల్లో ఎవరికైతే ఆధార్లు లేవో వాళ్ళలో వీళ్ళు కూడా ఒకరు వీళ్ళకి ఆధార్ కార్డు తీయించి మన బల్లో చేర్చడం. మీ నివేదిక చాలా చక్కదండి. ఈ పాఠశాల వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా తరపున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ పాఠశాల చిన్నారులకి మరియు ఈ వార్షికోత్సవాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి పక్క స్కూల్ పిల్లలకి అందరికీ కూడా నా యొక్క దీవెనలు అందజేస్తున్నాను. కాబట్టి ఇప్పటివరకు మీకేం అర్థమైందమ్మా? ఒక్కళ్ళు స్కూల్ బాగుందా బాగాలేదా మరి చెప్పాలి కదా. అడుగుతుంటే స్కూల్ బాగుంది, పిల్లలు బాగున్నారు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వాళ్ళని చదివించటము, ఆ తర్వాత ప్రశ్నలు అడిగినప్పుడు ఎంతో ఉత్సాహంగా సమాధానాలు చెప్పటం జరిగింది. అర్థమవుతుందా? ఎప్పుడు సమాధానం చెప్తారు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి? తడుముకోకుండా సమాధానాలు చెప్పాలా? ఎప్పుడు చెప్పగలరు పిల్లలు?
ఐసీఎస్ రోడ్డులో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఆంజనేయ స్వామికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. దండం పెట్టుకోండి అమ్మా.
ఉత్సవాలలో భాగంగా మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని కోదండ రామాపురంలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయంలో సోమవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన నల్లపరెడ్డి గిరీష్ కుమార్ రెడ్డి, శ్రావణి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని సీతారాములను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలోని మల్లం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆలయ చైర్మన్ కామిరెడ్డి మునిశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం జరుగు సేవా కార్యక్రమాల్లో భాగంగా శాంతి కళ్యాణం జి కెన్విన్ కుమార్ శ్రీమతి గీతావాణి దంపతుల చేతుల శాంతి కళ్యాణం జరిపించడం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో ఉభయదాతలు సన్నారెడ్డి కృష్ణారెడ్డి, శ్రీమతి లక్ష్మమ్మ కుమారుడు సంగారెడ్డి ప్రసాద్ రెడ్డి, శ్రీమతి మోహన దంపతులు భక్తులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో P4 మొదటి వార్షికోత్సవ కార్యక్రమం. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, గూడూరు ఆర్డీఓ సత్యనారాయణ. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ప్రైవేటు ఫంక్షన్ హాల్లో పంచాయతీరాజ్ మరియు నీటిపారుదల శాఖలో ఏటీఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల నిరసన కార్యక్రమంలో ఆర్డీఓ సత్యనారాయణకు వినతి పత్రం అందజేత. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో సోమవారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.